చాలా కాలాల క్రితం ఒకసారి సకల లోకాలలో అధర్మం పెరిగిపోయింది. రాక్షసులు భూలోకాన్ని దేవతలను పీడిస్తూ అహంకారంతో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. దేవతలు అందరూ కలిసి బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. బ్రహ్మ వారిని మహాదేవుని వద్దకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. దేవతలు శివుని వద్దకు చేరి రాక్షసులు భూలోకంలో చేస్తున్నటువంటి దుశ్చర్యలను వినిపించారు. శివుడు ఇదంతా ఆలకించి శాంతంగా తన కళ్ళను మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆ పరమశివుని ధ్యానం వేల సంవత్సరాలు కొనసాగింది. అటువంటి నిశ్శబ్దమైన ఆధ్యాత్మిక క్షణంలో శివుని లోతైన దయాభావనతో ఆయన కళ్ళ నుంచి కన్నీరు జారింది. ఆ కన్నీటి బిందువులు భూమిపై పడగానే ప్రతి బిందువు ఒక పవిత్ర గింజగా మారింది. ఇవే రుద్రాక్షలు. ఈ గింజలు శక్తితో నిండిన పరమ పవిత్రతతో శివుని ఆత్మ సన్నిధిని కలిగి ఉన్నాయని పెద్దలు, ఋషులు విశ్వసించారు. ప్రతి రుద్రాక్ష ఒక తపస్సు ఫలం, ఒక శక్తి రూపం. రుద్రాక్షలు ఒక ముఖం నుండి 21 ముఖాల వరకు ఉంటాయి. ప్రతి ముఖం ఒక దైవ స్వరూపాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు ఒక ముఖ రుద్రాక్ష అది సాక్షాత్తు పరమశివుణ్ణి సూచిస్తుంది. 5 ముఖ రుద్రాక్ష పంచబ్రహ్మ స్వరూపం. 7 ముఖ రుద్రాక్ష లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. 13 ముఖ రుద్రాక్ష శివుడు, బ్రహ్మ, విష్ణువు త్రిమూర్తుల కటాక్షాన్ని సూచిస్తుంది. ఒకసారి భృగు మహర్షి తపస్సు చేస్తూ పరమశివుణ్ణి ప్రార్థించాడు. ఓ మహాదేవ, భక్తులు నిన్ను చేరాలంటే ఏ మార్గం అనుకూలం అని అడిగాడు. అప్పుడు పరమశివుడు నవ్వుతూ ఇలా సమాధానం చెప్పాడు. నా కన్నీటి రూపమైన రుద్రాక్షను ధరించు, అది నా అనుగ్రహాన్ని నిత్యం నీతో ఉంచుతుంది. అప్పటి నుంచి రుద్రాక్ష ధరించడం శివభక్తుల చిహ్నంగా మారింది. దానిని ధరిస్తే మనస్సు ప్రశాంతంగా, శరీరం ఆరోగ్యంగా, ఆత్మ ఆధ్యాత్మికంగా మారుతుంది. ఇది రుద్రాక్ష జనన కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.